హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాలో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షపాతం కురుస్తుంది. ప్రాంతాల వారీగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, షేర్లింగంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో అయితే దాదాపుగా 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఇవాళ రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉత్తర తెలంగాణ భాగాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షపాతం నమోదవుతుంది. సెప్టెంబర్ 24 వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. తేలికపాటి జల్లులుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.